మీరందరూ నిలబెట్టిన అభ్యర్థి ఒక ఒరిజినల్ కాంగ్రెస్ కు ఒక డూప్లికేట్ కాంగ్రెస్ కు నిలబెట్టిన అభ్యర్థి మన సద్దాం. మీ అందరికి తెలుసు, పూటకో మార్చి పార్టీ మార్చేవాడు కాదు, పూటకో ఇల్లు దొక్కటోడు కాదు, సావో బతకో ఒక కాన్నే తేల్చుకుంటాడు. పేదల కష్టాలు వస్తే మీ అందులో ఉండటోడు, సుఖాలలో లేకున్నా ఆపదత్తే అన్న అక్క చెల్లె తాత అని పలకరించేవాడు. సమస్యల మీద పోరాటం చేశాడు. వేలేరు మండలం అయింది. అభివృద్ధి కావాలని అడిగితే కేసులు పెట్టారు. అభివృద్ధి కావాలని అడిగితే కేసులు పెట్టారు. నువ్వు ఎలక్షన్లో హామీలు ఇచ్చినాయి, నిలబెట్టమని అడిగాడు, అందుకోసమే కేసులు పెట్టాడు. ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. సర్పంచ్ సద్దాం కాదు, నేనే అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా గత 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ గా పార్టీ ఏ పార్టీ అని చూడలే, కష్టాలలో ఎవరు వచ్చినా కూడా పనిచేసినా ఆపదత్తే ఆదుకున్నాం. మీ సద్దాం రాసిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చెయ్యకపోతే సద్దాం కాదు, నా గల్లా పట్టుకోమని చెప్పి సందర్భంగానే వాడు నా తమ్ముడు, వాడి కులం లేదు మతం లేదు, ఎందరికీ మీద ఉన్న రాజన్న ఏ పార్టీ అయినా కూడా ఇలా సద్దాంను మద్దతు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మంచి మనిషి రేపు సర్పంచ్ అయితే ఎవరు మీ దగ్గర ఉంటాడు? రేపు నీ ఇంట్లో ఆపదొస్తే ఎవరుంటారు? ఇలా ఈ సర్పంచ్ని నన్ను గెలిపిస్తే మీకు 2 కోట్ల రుదులు సీఎం రుదులను తెస్తానని, మీ గ్రామంలో పెడతానని, మీరు పెట్టినయే పెడతానని చెప్పి, మీరు కోరుకున్నయే పెడతానని చెప్పి 2 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగక ముందుకే మీకు ఇస్తానని ఈ మండల హెడ్ క్వార్టర్కు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈయన గ్రాంట్ రాదన్నాడు, గ్రాంట్ తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది. ఒరిజినల్ కాంగ్రెస్ పూటకోతో స్నేహితం చేస్తోళ్ళం కాదు, పదవుల కోసం పార్టీ మారుతోళ్ళం కాదు. ఒకటే పక్కకు ఉంటాం, ఒకటే దగ్గర ఉంటాం. మీ అందరికీ సేవ చేసే గుణమే మాది. మీరు ఇలా ప్రశ్నించినందుకే రౌడీ అయితే, ఇలా అడిగినందుకే రౌడీ అయితే, ఇలా సమస్యల మీద పోరాటం చేసినందుకే రౌడీ అయితే వాడు నిజంగా రౌడీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ నోట్ల నాలుగలాగా ఉంటాడో లేదో, నేను ఇప్పుడు ఇల్లుకు తిరిగిన ప్రతి ఇంట్లో వాని గురించి చెప్పారు. నా ఆపదలో వచ్చాడు, నా సంపదలో వచ్చాడు, నా తాత కాలితో వచ్చాడు, హాస్పిటల్ తీసుకుపోయాడు. ఇంత మంచి పేరు ఉన్నదని నాకు కూడా తెలియదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉంది, ప్రభుత్వ అభ్యర్థి అతనే, ఒరిజినల్ కాంగ్రెస్ అతనే, మీ అందరికి దగ్గర ఉండేవాడు సద్దామే. అందరూ మీ ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థి, మీ అభ్యర్థి మీ కొడుకు సద్దాం. ఇలా ఏం గుర్తుది? రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తేనే ఇక్కడ దానికి వచ్చిన అధిష్టానానికి తిరుగుబాటు చేసే అలవాటు నాకు లేదు. అది మళ్ళీ ఇక్కడనే విజయోత్సవ సభకు వస్తా. మీ హామీలలో ప్రతి ఒక్కటి సద్దాం కాదు, నెరవేర్చే బాధ్యత నాది. వాడు మా తమ్ముడు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా రాజన్నకు, మా తిరుపన్నకు, మా గ్రామ పార్టీ అధ్యక్షులకు, సంపత్కు, వేదిక మీద ఉన్న అక్కలకు, చెల్లెలకు, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచులకు అందరికి కూడా, టీఆర్ఎస్లకు కూడా చెప్తా ఉన్నా, ఇలా టీఆర్ఎస్ మీరు ఓట్లు వృధా చేసుకోకండి. దయచేసి పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం బీజేపీ లెవెల్లో కూడా చెప్తా ఉన్నా, గ్రామ అభివృద్ధి కోసం ఓట్లు వేయండి. సద్దాం మీ అభివృద్ధి చేసి చూపిస్తాడు. గుర్తుకే, రిమోట్ గుర్తుకే అన్నా, మీరు అనరాలే. రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. జై కాంగ్రెస్.